మీకున్న మీకున్న శక్తి, మీకున్న ఘనత, వారు ఎలా ఉన్నారో కూడా మీరు కనిపెడితే నిజంగా చెప్పాలంటే ఇది పదే అనుకుంటుంది, దేవా నీ భక్తుడినయ్యా, ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా, నేను వారిలాగా బలహీనంగా ఉండకుండా, నేను వారిలాగా లూజ్గా మాట్లాడకుండా, నేను వారిలాగా అస్తవ్యస్తంగా ఉండకుండా నీ భక్తుడిని అయ్యాను కాబట్టే కదా, నీ భక్తురాలను అయ్యా కాబట్టే కదా ఇంత జ్ఞానము, ఈ శక్తి, ఈ బలము, వివేకం ఇస్తున్నాము నాయనసి. ఎక్కడైనా సరే మీరు దేవుని కనపరచుకొని ఉండలేరు. అది పొలమా, ఆఫీసా, కాలేజీయా, స్కూలా, బయట వంటింట్లోనా, బయట ఇంట్లోనా, వారని ఎక్కడైనా సరే నిజంగా ఇలాగ ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించే విషయంలో, జ్ఞానవంతమైన జీవితం విషయంలో, ధైర్యంగా ఉండే జీవితం విషయంలో ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? చెప్పండి ఒకసారి, ఎవరిచ్చారమ్మా? ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆయన యొక్క భక్తురాలివి, భక్తుడు అయ్యావు కాబట్టే కదా. అప్పుడు మొదలవద్దు ప్రార్థన. నేను నిజంగా దేవుణ్ణి భక్తిపరురాలుగా ఉంటే, దేవునికి ఇష్టపూర్వకంగా భక్తి చేస్తూ ఉంటే, అప్పుడు నా ప్రాణం దగ్గరికి వెళ్ళిపోయి నన్ను కాపాడవయ్యా, నన్ను కాపాడు, విసిగిపోతున్నా ప్రాణంలో, కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని బాధలు వస్తున్నాయి, ఎంత నష్టపోతున్నా సరే ప్రభువా నేను కాపాడకపోతే నేను ఉండలేని వేసి అప్పుడు రిక్వెస్ట్ పెడతావు ఆయన ముందేమో నీకు ఆయనకున్న కనెక్షను, నీకు దేవునికి ఉండవలసిన అనుబంధం ఉంది, ఆ అనుబంధం కరెక్ట్గా ఉంది అని ట్యూన్ చేసుకోండి. దేవునికి నీకున్న ఆ భక్తి ప్రపత్తులని కూడా కరెక్ట్గా నీ ద్వారా పొందుకున్నప్పుడు, అయినా నీ ద్వారా ఆరాధన పొందుకున్నప్పుడు, నీ ద్వారా ఆయనకి మహిమ వస్తున్నప్పుడు, అప్పుడు అన్నీ వచ్చేస్తాయి లైన్లోకి. ఎన్నైనా ఎన్నుకో, నువ్వు ఆయన రిక్వెస్ట్ ఎన్ని పెట్టుకుంటావు, 1 2 పెట్టుకో, పర్లేదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. దేవుని గణపతిని వస్తారు చదవండి ఇప్పుడు మాట. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు గమనించండి, నేను భక్తిపరురాలుగా ఉంటున్నానా? నిజంగా దేవునికి ఇష్టంగా భక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలి ఖచ్చితంగా. ఏంటంటే కనుక దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటామండి. భక్తి అంటే 4 పాటలు పాడటం కాదు, 4 ప్రసంగాలు చేయటం కాదు, అదే 4 పరిచయ కార్యక్రమాలు చేయటం కాదు, ఇంకేమైనా 4 కానులు ఇచ్చి మొహం పడేయటం కాదు. ముందు దేవునికి ఇష్టపూర్వకంగా ఉండేదే నిజమైన భక్తి. ఆ భక్తి ద్వారా దేవుడు ఎంత చక్కగా మనకి ఆ సహాయం చేస్తాడంటే 1 కాదు 2 కాదండి, నువ్వెన్నని అడుగు. రెండవది ఏంటంటే ప్రేమించాలి ఆయన్ని. ఆయనకి ఇష్టపూర్వకంగా ఉండటమే కదంట, ముందేం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ ఇది? మనుషుల ప్రేమ కాదు, వస్తువే ప్రేమ కాదు, దేవుని మీద పూర్తి ప్రేమ. అంటే ఆయన ఎలా ప్రేమించమన్నాడు? ఎలా ప్రేమించమని చెప్పండి ఒకసారి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, మరి ఎంత చక్కని వర్డ్స్ అండి అవన్నీ కూడా. సంపూర్ణంగానే సమర్పించుకోవాలి. రోమపత్రికలో ఏముంటుంది? సజీవ యాగముగా. భక్తిలో ఉండవలసిన మొదటి మెట్లోనే ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఆరాధన, ప్రేమ అనేది గమనించండి, దేవుడిని బట్టి, దేవుడిలో ఉన్న లక్షణాలను బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి రావాలి ప్రేమ, దాన్ని బట్టి రావాలి ఆరాధన. కృతజ్ఞత వేరు. మన కిషోర్ మంచి పాయింట్ చెప్పాడు, నాకు మళ్ళీ జ్ఞాపం చేశాడు. ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కానీ అంత లోతుకి వెళ్ళా. ఆడు చెప్పిన తర్వాత నేను లోతుకి వెళ్ళిపోయా బాగా. కృతజ్ఞతకి ప్రేమకి ఉన్న తేడా చాలా ఉంది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది ఆడు మాట్లాడుతుంటే, ఆ రోజు ఆ పాయింట్ చెప్తుంటే. ఈ రోజు నాడు చాలామంది దాని మీద ఒక ప్రసంగం చేయొచ్చు చక్కగా, వాక్యాల నుంచి. చాలామంది కృతజ్ఞత భావం చూపిస్తున్నారు. ఎలాంటి కృతజ్ఞత? నేనేదో మేలు చేసే కాబట్టి నువ్వు మళ్ళీ థ్యాంక్స్ అండి. కృతజ్ఞతగా మళ్ళీ ఏదో కొంత మేలు చేస్తావు. దీని ఏమంటారు? మేలుకరమైన కనెక్షన్ ఇది, ఇచ్చిపుచ్చుకునే కనెక్షన్ ఇది. ప్రేమ అంటే ఏంటి? చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడో అసలు నాకు ముందు, నాకు తర్వాత, మొత్తం టోటల్గా నాకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాడో దాన్ని బట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి. దాంట్లో నుంచి వచ్చేది ఆరాధన. మీకు అర్థమైంది? మీ బాగా నా మాట అర్థమైందా? వేరే భాష మారిందా? మీకు కరెక్ట్గా అర్థం కావాలి. ప్రేమలో నుంచి వచ్చేది ఆరాధన. కృతజ్ఞత అనేది గమనించండి, ఏదో ఇచ్చితే కనుక మళ్ళీ ఇస్తున్నా, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇస్తున్నా. ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ మారిందండి. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇస్తే దేవుడు ఇస్తాడు అంటున్నారు. ఇస్తే, నేను అలా అంటలేదు, గమనించండి, ఇచ్చాడు కాబట్టి ఇవ్వమంటున్నా. చాలా తేడా ఉందండి. ఇస్తే దేవుడు ఇస్తాడు అంటాం వేరు, ఇచ్చిన దాంట్లో నుంచి ప్రథమ ఫలంగా దేవునికి ఇవ్వటం వేరు. టైము,
మనీ, నీ శక్తి, నీ జ్ఞానము దేవునికి ఇవ్వాలి. దేవుడి తర్వాత మిగిలిన జీవనాధారం దాన్ని ఉపయోగించండి, జ్ఞానం ఉపయోగించండి, బుద్ధిని ఉపయోగించండి, సంపాదించుకోండి. కానీ దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించాలి. దేవుని నామమున స్తోత్రం. అందుకే సంఘములో ఉండవలసింది గమనించండి, ప్రేమ. ఓన్లీ కృతజ్ఞత మాత్రమే కాదు. ప్రేమ ఉన్న వాళ్ళు ఏమవుతారంటే చచ్చిపోతారు వాళ్ళ కోసం. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత మనమే ఆ ప్రేమ పొందుకున్నాం. యేసు ప్రభు మన కోసం ఏంటమ్మా? ప్రాణం పెట్టిన ప్రేమ అండి. అదే ప్రేమ మీలో ఉందా? పౌలు ఏమంటాడు? శక్యమైతే నా కొరకు మీ కన్నులు ఓడబీకి నాకు ఇస్తారని తెలుసు. నాకు ప్రేమ అది కృతజ్ఞత కాదండి. కృతజ్ఞతగా కానులు పంపించారు ఆయనకి. ఆయన నా మీద కృతజ్ఞత బట్టి మీరు కొన్ని పంపారు నాకు. నా ఆహారం కోసము, నా వస్త్రం కోసం కొన్ని పంపారు మీరు. పేదవాళ్ళ కోసం పంపారు మీరు. అది కృతజ్ఞత. ప్రేమలో భాగం ఏంటి? శక్యమైతే ఎంత చక్కనైన అద్భుతమైన విషయం అండి అది. అందుచేతనే మనం భక్తి చేస్తున్నామంటే కనుక ఉండవలసింది అదే. దేవునికి మనకి ఉన్న అనుబంధము గమనించండి. ఒకటి, దేవుడే మనల్ని ప్రేమించాడు. రెండవది, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆయన లక్షణాన్ని బట్టి దేవుని కనపరచాలి. దేవుని నామమున స్తోత్రం. చాలా బాధాకరం ఏంటంటే వాడుకునే వస్తువుల్ని ప్రేమించినట్టుగా వ్యక్తుల్ని ప్రేమించట్లేదండి. ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుని ప్రేమలో ఉన్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసుకుందాం కొన్ని విషయాలు. చాలామంది ఉన్న వస్తువుల్ని, ఉన్న జంతువులు, లేకపోతే వాటి మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉంటలా. కారుని ప్రేమించినట్టుగా పిల్లల్ని ప్రేమించరు. అద్భుతం. మీలో ఉన్న మీ ఇంట్లో ఉన్న ఆస్తిని ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించరు. ఇట్లా మనం చెప్పుకున్న పోతే చాలా మంది కుక్కను ప్రేమించినట్టుగా బిడ్డలను ప్రేమించరు. ఒకసారి ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా దారుణమైన పరిస్థితి వెళ్ళిపోయింది. మనుషుల మీద ప్రేమ అంతా కూడా వస్తువుల మీద, జంతువుల మీద, పక్షుల మీద వెళ్ళిపోయింది. కానీ దేవుని సృష్టిలో ఉన్న గొప్పవాళ్ళు ఎవరై అంటే వ్యక్తులే. ఆయన బిడ్డలు. ఆయన బిడ్డలను ప్రేమించితే, ఆయన బిడ్డల కోసం ఉన్న వస్తువులను, బిడ్డల కోసం వచ్చిన జీవులను ప్రేమిస్తానంటే కనుక దేవుడు చాలా హట్ అవుతాడు, చాలా బాధపడతాడు. అందుకే ఒకసారి మీరు గమనించండి, ఒక కాసు బంగారం పోయిందనుకోండి, ఆ రోజు రథ ఎవరి మీద చెప్పరేంటి? ఎలా ఉన్నారు మౌనంగా? బాబు ఎంత బుద్ధిమంతులు ఉన్నారు మీరు. మాట్లాడరు అసలు. పొరపాటున నక్లెస్ పట్టుకెళ్తున్నాడు మీ ఆయన. దీన్ని ఏమంటారు? ఇది ఏదారండి కదా, బంగారాన్ని. అమ్మా మెరిగిపెట్టతో వెళ్తున్నారు, జారి పడిపోయింది అనుకోండి, చంపేతారండి. ఒక్క కాసు కాబట్టి చంపరా, 10 కాసులు అయితే చంపేస్తారు. ఇక కత్తి ఒకటికి తక్కువ. నువ్వు తెస్తావా? ఎవరిని ప్రేమించిందమ్మా? ఆయన కావాలని పోవట్లేదు కదా. అలా చెప్పుకుండా పోయి చాలా ఉంటాయి మీకు. ఈరోజు నాడు దేవుడి ప్రేమలో నుంచి వస్తేనే నిజమైన ప్రేమ 10 మందికి వెళ్ళద్ది. మీరు బాగా అర్థం చేసుకోవాలి నా మాటలని. అమ్మ వాక్య మాటలు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ప్రేమ అయితేనే 10 మందికి నువ్వు పంచగలవు. అందుకే దేవుడు అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పాడు చూడండి. నాకంటే తల్లినైనాను తండ్రినైనాను. మీకు అంత స్వార్థపడాయనా? అంత స్వార్థమా? అమ్మను ప్రేమించొద్దంటే ఏంటి నాకంటే ఎక్కువ? ఎందుకు ఆ మాట చెప్పండి. మీరు కొంచెం ఆలోచించాలి, కొంచెం బాగా వినండి వాక్యాన్ని. ఎందుకు ఆ మాట అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అయ్యో కన్నా తల్లుల్ని ప్రేమ చెందుతున్నాడు. తర్వాత అంటున్నాడు ఆయన, ముందు నన్ను అంటున్నాడు. ప్రేమకు ప్రతిరూపమైన దేవుని పక్కన పెట్టి నువ్వు ప్రేమించలేవు. ప్రేమ అంటూ పొందుకోవాలంటే ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి నువ్వు. అందుకే ఆ ప్రేమామయుడైన అక్కడ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా కొంచెం నా ప్రేమ కావాలి అని అడిగి అప్పుడు తల్లిని ప్రేమిస్తావు, అప్పుడు భర్తను ప్రేమిస్తావు, అప్పుడు బిడ్డలను ప్రేమిస్తావు. ఆయన అసలు ప్రేమకు మూలమైన ఆయనే పక్కన పెట్టేస్తే ఇంక నీ ప్రేమ ఎక్కడ ఉండి వస్తుంది? ఖాళీకుండా
కుండ బాగానే ఉంది కానీ లోపల అన్నం లేదు, కడుపు కాలిపోతుంది, ఏముంది అక్కడ ఏమీ లేదు, అక్కడ నుంచి పంచుకుని దాంట్లో పడేసుకోవాలి. అప్పుడు అందరూ పంచుతావు ఆహారం. అది దేవునికి ఉన్న అనుబంధం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను మీకు, దేవునితో ఉన్న అనుబంధం పెరిగే కొద్దీ ఆయన ప్రేమంతా నీలోకి వచ్చేస్తుంది. ఆ ప్రేమను బట్టే అమ్మని ప్రేమిస్తావు, ఆ ప్రేమను బట్టే భర్తను ప్రేమిస్తావు, ఆ ప్రేమను బట్టే బిడ్డలను ప్రేమిస్తావు. లేకపోతే ఎవరికి వెళ్తా ప్రేమ, సోదరులు పెరిగిపోతూ ఉంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా ఇక్కడ ఆగిపోయి, నేను నీ భక్తుడను, నేను నీ భక్తురాల్ని, కాబట్టి నా ప్రాణాన్ని నువ్వు కాపాడేవాడవు. కాపాడిన ఆయన. చూడండి కిందకు వచ్చేస్తే మీకు చక్కని మంచి మంచి మాట ఉంటే, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవా. ముందుకెళ్ళగా నీకు మొరపట్టి వారందరిలా కృపాతిశయము గలవాడవు. యెహోవా నా ప్రార్థనకు ఈ మొరంతా, ఈ ప్రార్థన అంతా ఎలా వచ్చింది? భక్తురాలు కాబట్టి, భక్తుడు కాబట్టి, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావు కాబట్టి, ఆయన గణపరుస్తున్నావు కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి, ఆయన పని చేస్తున్నావు కాబట్టి, అన్నిటి ద్వారా వచ్చేది ఏంటంటే గమనించండి, నువ్వు మొరపెట్టిన దానికి సమాధానం పొందుకుంటావు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా విలువైన మాట దీంట్లో చూడండి, చాలా చక్కని మాట. అందరంటే ఇష్టం ఆయనకి. ఒకరు కాదు, దేవుని నమ్ముకున్న వారన్నా ఇష్టమే, నమ్మని వారు కూడా కాదు, దేవుని బిడ్డల వాళ్ళు కూడా. ఆ మాట అక్కడ చూడండి 10వ వచనం, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయు. ఆయన ఉద్దేశం అదేనండి, అందరూ నా బిడ్డలే, నా బిడ్డలు అవ్వాలి, నన్ను గణపరచాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, నా మహిమలో ప్రవేశించాలి. ఏ ఒక్కరికి వాక్యం లేకుండా ఆయన ముగించండి, ముగింపు. అంత అద్భుతమైన ప్రేమికుడు ఆయన. కిందకు వచ్చేస్తే చూడండి ఎంత మాట, యెహోవా నేను నీ సత్యం అనుసరించి నీ మార్గము నాకు బోధింపము. ఎందుకు మళ్ళీ ఈ మార్గం గురించి, సత్యం గురించి, లేకపోతే నాకు బోధ కావాలని అంటున్నాడంటే కనుక ఎస్ నిజమే. ఒకటి ఏంటంటే గమనించండి, మీరు ప్రార్థించారు, అన్నీ పొందుకుంటున్నారు. ప్రార్థించకముందే దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సరైన మార్గంలో నడుచుకుంటూ వెళుతూ పరలోకంలో పడాలి. సరైన సత్యవాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటూ 10 మందికి దీవెనకరంగా మారాలి. అందుచేతనే నీ సత్యవాక్యము కావాలి, నీ మార్గం గుండా వెళ్ళాలి. సత్యవాక్యము నాకు నా బ్రతుకే కాకుండా 10 మందికి ఉపయోగపడద్ది. నీ మార్గం గుండా వెళితే పరలోకం పడతాయి. వెళ్ళి ఈ రెండు అవసరం. నేనే మార్గము, సత్యము, జీవమనై ఉన్న దేవుడిని మనం నమ్ముకున్నాం, అనుసరిస్తున్నాం, ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయనలో చెలిస్తున్నాం, ఆయన పాడుతున్నాం, ఆయన కీర్తించుకుంటున్నాం, ఆయన వాక్యములను పరవశిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మరి ఎంత బాగా ఉన్నప్పుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, మనం కూడా ప్రేమిస్తూనే ఉన్నాం, ఎంత నీతిగా ఉంటున్నాం, సత్యం ఉన్నాం. ఆయనను శ్రమలు వస్తవి, కష్టాలు వస్తవి. కిందే ఉంది అక్కడ చూడండి కీర్తనలో, గర్విష్ఠులు నా మీదకి లేచినవి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి ప్రాణం తీయటానికే రెడీ అయిపోయారంటండి. ఇన్ని కష్టాలు ఏంటండి? ఏమండి పైనుంచి బాగానే ఉందండి, కనెక్షన్ బాగుంది, అనుబంధం బాగుంది, ప్రేమ బాగుంది, నా ఆరాధన బాగుంది, ఆయన ప్రార్థన వింటున్నాడు, నా సహాయం చేస్తున్నాడు. ఇన్ని ఉన్నప్పుడు వీళ్ళెవరని మధ్యలో మళ్ళా ఎస్ ఖచ్చితంగా 10 మందికి కాదండి 100 మందికి అసూయ వచ్చేస్తుంది. నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు. వాళ్ళు 100 మంది కనపడతారు నీకు. 100ల కంటే 1000 కంటే మహా గొప్ప దేవుడు, శక్తివంతమైన దేవుడిని నీతోనే ఉన్నాడు. దేవుని కనపరచండి ఒకసారి. వాళ్ళని బట్టి నువ్వు కుంగిపోవద్దు. నీలో ఉన్న గొప్ప శక్తిగల దేవుని బట్టి సంతోషపడి ధైర్యంగా ముందుకెళ్ళాలి. చూడండి కింద కూడా ఉంది, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. పైన ఉంది, గుంపు కూడి నా ప్రాణము. అంటే మధ్యలో వచ్చారు వీళ్ళు. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ కీర్తన భాగం ఎలా ఉంది, నేను భక్తురాలను ప్రభువా, నేను భక్తుడిని ప్రభువా, నా మొరాలకించవా, నాకు సహాయం చేయవా, నువ్వు సహాయం చేస్తున్నావు కదా ఆయన, నీకు ఆరాధిస్తాను ప్రభువా, నేను గణపరుస్తాను ప్రభువా. ఎంత హ్యాపీ మాట్లాడుకున్నాం. తర్వాత మధ్యలో వచ్చారు వీళ్ళందరూ ఎవరు? గర్విష్ఠులు, అసూయపరులు, వ్యర్థంగా మాట్లాడేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు, అపాయాలు కలిగించేవాళ్ళు. వ్యక్తినే నువ్వు భక్తిగా ఉన్నా, ప్రార్థనాపూర్వకంగా ఉన్నా, యథార్థంగా మాట్లాడినా, నిజాయితీగా మాట్లాడినా, అబద్ధం ఆడకపోయినా సరే దుమ్ముగా పడిపోతారు ఒక్కోసారి. వీళ్ళందరూ మధ్యలో వచ్చారు.
కానీ వీళ్ళు మధ్యలో పోతారు. వీళ్ళు శాశ్వతంగా ఉండరు మనతో, మన ముందు ఉండలేరు వీళ్ళు. తర్వాత వెంటనే మళ్ళీ దేవా నువ్వు ఉన్నావుగా నాయన, ప్రార్థన చేసావుగా, సహాయం అడిగావుగా, ఆయన నీ పక్కనే ఉండి నీతోనే ఉంటాడు. దేవుని కనపడిన ఒకసారి ఎలాగంటే కనుక చూడు, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు, దయ లేని జనాంగం మధ్య నుంచావయ్యా. వాళ్ళ దయ లేదు, కనికరం లేదు, వాళ్ళ ప్రేమ అంటూ లేదు, అలా ఏం తెలియకుండా దుమ్ముగా పడిపోతున్నారయ్యా. కానీ నువ్వు దయగల దేవుడవయ్యా, నువ్వు దీర్ఘశాంతము గలవాడవయ్యా, అందుకే వాళ్ళు బతుకున్నారయ్యా. నేను అనగలను తొందరపాడి, అయ్యో వాడు నాశనం అయిపోను, వాడు చేతులు తిరిగిపోను, వాడు పాడైపోను అనొచ్చాము. కానీ ఏసై అంటలా, ఎందుకు అంటలేదు? ఆయన దీర్ఘ దయ శాంతము గలవాడు. వాళ్ళు నా పెట్టలే, వాళ్ళు మారితే బాగుండి ఆశపడతాడు ఆయన. ఆ బలం ఏదో, ఆ శక్తి ఏదో నా ద్వారా నువ్వు పొందుకున్నావు కాబట్టి కొంచెం అందించమ్మా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నిన్నేం చేయలేరు వాళ్ళు, వాళ్ళ వల్ల నీకు ఏ హాని ఉండదు, నష్టమేముండదండి. అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు, అంతే. ఒక ఊపు అనమాట, అంతే. ఇప్పుడు యోబు దగ్గరికి ఎవరు వచ్చారు? వచ్చిందా? ఎంతకాలం ఉంది? కొన్ని రోజులు ఉంది. తర్వాత ఏమైపోయాడు? పోయాడా? ఉందా? ఇప్పుడు దేవుని కృపలో మనం ఉంటే ఒక్కోసారి దేవుడు పర్మిషన్ ఇచ్చి ఎలా చేస్తే రానివ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, గమనించండి, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎవరి వల్ల ఏది కాదండి. ఆయన అనుమతిస్తున్నాడేమో, బహుశా ఎలా చేయనివ్వండి, పర్లేదు. ఎంతవరకు ఉంచో ప్రభు, నీ ఇష్టం ప్రభు, నలగాలేమో, ఇంకా నీలో గడపాలేమో, నీ గణపరచాలేమో, నువ్వు మహిమ తెచ్చుకోవడం కోసం పంపేమేమో ప్రభు. నేనైతే రూట్ మారకుండా, నేనైతే నీ యొక్క మార్గం తప్పుకోకుండా ప్రభు నీ కౌగిట్లో ఉండి జయించాలయ్యా అన్నవారిని అనకుండా, తిట్టినవారిని తిట్టకుండా, ఏమండి వ్యర్థంగా ఉన్నవాళ్ళు నేను వ్యర్థమైపోకుండా నీ ప్రేమను, ఆప్యాయతను, ఓర్పును, సహనమును కనపరిచి నేను నీ బిడ్డనని వారి ముందు ప్రభువా నన్ను గణపరచు నాయన అనేసి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి. ఏం చేయగలిగారు వాళ్ళు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారా? చూడండి ఇంకో ప్రార్థన ఏమన్నా కదా, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించున్నావా? ఆదరిస్తా అన్నాడా? ఇంకేం కావాలమ్మా? ఆదరణకర్త ఉన్నాడు, ధైర్యపరిచేవాడు ఉన్నాడు, ప్రేమ చూపించేవాడు ఉన్నాడు, కౌగిట్లు ఎత్తుకుని పెంచేవాడు ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడంటే దావీదు పక్షాన ఎవరు లేరు. బాగా వినండి, సొంత మామ కూడా వెంటాడి భయంకరంగా చేస్తుంటే ఆయన ఎక్కడ కూడా షేక్ అవ్వాల, ధైర్యంగా నిలబడ్డాడు. నా ప్రభువు గొప్పవాడు, నాతోనే ఉన్నాడు, ఆయన ఏ హాని చేయను నా శత్రువుకి అని తప్పించుకుని వెళ్ళిపోయాడు తప్ప ప్రార్థనాపూర్వకంగా. సౌలుని చంపాలంటే స్పాట్ వచ్చిందా లేదా? మరి అమ్మా అప్పుడు జ్ఞాపరాడా దావీదు గారు? దావీదు జ్ఞాపరాడా అప్పుడు? ప్రభు నువ్వు నాతో ఉన్నావయ్యా. వాళ్ళు ఏం చేయగలరు? చిన్న బాలుగా ఉన్నప్పుడే ఫిలిష్తీయుణ్ణి మరి ఎలా వచ్చిన ధైర్యము? ఇప్పుడు శ్రమల్లో, బాధల్లో, కష్టాలు ఎందుకన్నా నీకు ఆ ధైర్యం రావట్లా? క్రైస్తవులకు ఉండవలసింది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పిరితనం ఉంటారా? వేదనగా ఉంటారా? కన్నీరు గారుస్తారా? ఎందుకంత కన్నీరు ఏముంది దాంట్లో? ఏం పోయిందంట? చేతికి దెబ్బ తగిలితే పెయిన్ వల్ల కన్నీరు రావటం వేరండి, ఎదుటి వాళ్ళ యొక్క మార్పు కోసం కన్నీరు వేరు, అది వేరు మళ్ళా. కానీ చిన్న ఆటికి కూడా ఎటు నడిచేస్తారండి. అసలు దేవుడు అంటాడు, నేను ఉండగా నా సంకలో ఉన్నావు కదా, నీకేం ప్రాబ్లం? చిన్నపిల్లాడు తల్లి సంకలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? కింద దింపినప్పుడు కిందకి దింపి కొంచెం పక్కెళ్ళండి, గుడ్డోడు కూడా బెదరేతాడండి. గుడ్డోడు కూడా బెదరేతారు. ఇక్కడ ఎవడో ఉన్నారని ఆడ ఏం చేయలేడు. చెప్తున్నాం మామూలుగా, లెగలని కూడా బాగా బెదరేతాడు. అదే చంకలో ఉంటే ఈడే బెదరేతాడు, ఇలా అంటాడు. ఎవరో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అమ్మా? నువ్వు ఎక్కడున్నావు? బాగా వినాలి మీరందరూ బాగా వినాలి. మీరు బాగా పాటలు పాడతారు, ఈ మాటలు ఎక్కువ మీ బుర్రకే. కష్టాలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. ఏం చేశారు మిమ్మల్ని అని ఏం చేశారండి? మీ అర్థంగా నాకు ఏమైనా చేయగలిగారా? నీకేం రాలేదు అంతవరకు? అమ్మో ఎన్ని నిప్పుతారో మీరు అందరికీ కూడా. మరి ఏమైంది? హ్యాపీ, నో బీపీ, వాళ్ళ బీపీ. గమనించండి, భక్తి యొక్క జీవితంలో ఉండవలసిన శక్తి నీకు లేకుండా ఒట్టొట్టి భక్తి అయితే కనుక నువ్వు ప్రాబ్లంలో పడిపోతావు. దేవుని నామమున స్తోత్రం. నా జీవితంలో ఎన్నో చెప్పనా?
సాయంత్రం చెప్తాను. 2-3 గంటలు పడుతుంది మరి. అదే పని అండి నాకు. నా యేసు ఎంత బలమైన వాడో మీకు కనపరుస్తున్నా. నా యేసు ఎంత గొప్పవాడో మీకు కనపరుస్తున్నా. నా దేవుడు నీ దేవుడు ఒకటే. నన్ను తప్పించిన వాడు, నన్ను కాపాడుతున్నవాడు, మిమ్మల్ని కాపాడుతున్నవాడు కూడా ఆయన అనేసి అనుభవించిన వారితో మరొక్కసారి ఇప్పుడు చేస్తున్నా. దేవుని నామమున స్తోత్రం. చూద్దాం కిందకు వచ్చి ఏముందమ్మా అక్కడ. యెహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించున్నారు. వాళ్ళు ఏమి పేరంట? ఏమి పేరమ్మా? సిగ్గుపడినట్లు. సిగ్గుపడిపోయారండి. అప్పుడంటే ఆయన ప్రజెంటేషన్లో ఉంది, ఇప్పుడు ఫాస్ట్ అని వెళ్ళిపోయింది. మీకు చాలా ఉన్నాయి అలాంటి సంఘటనలు. అందుకంట మీరు ఒక డైరీ రాసుకోండి అమ్మ. మీ మనవరాలకి మనవరాలకు కూడా ఉపయోగపడేట్టుగా మీరు రాసుకోండి. ఒక తరానికి ఉపయోగపడాలండి. మీ సాక్ష్యాలు రాసుకోండి, దానికి వాక్యాలు జోడించండి. మరో బైబిల్ తయారవ్వాలి. వాక్యంతో కూడిన సాక్ష్యాలు రాసుకోండి. మా అమ్మమ్మ ఆ ఎన్ని తరాలు వెళ్ళిపోయి చూడండి, వాళ్ళకు ఉంటుందా మా ఆ డైరీ. అయ్యో ఎంత చక్కగా కొన్ని రాయాలి, తప్పదు. అంత ఓపు అనెక్కడది అంటారా? పొందుకున్నాయని మింగేయటమే కా, పొరపాటున రాయము, పొరపాటున చెప్పము ఎవరికి కదా. అదే గౌరవం నేరం అంటే. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేరు. రేపు పొద్దున్న మీరు ఉండరుగా చెప్పడానికి. అందుకే ఆ పుస్తకం పడేయండి అక్కడ, ఆ పుస్తకం పడేయండి. ఈరోజు నాడు దేవుడు చేసిన అనేకమైన నా డైరీ అని ఎన్ని నింపేశాను, ఎన్నెన్నో. అవన్నీ బయటకు వస్తాయి త్వరలో. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇది వినండి దయచేసి. ఏదో పై మాటలకి ధైర్యం చెప్పడం ఈజీ. నేను ప్రాక్టికల్గా మీతో మాట్లాడుతున్నా. దేవుడు అద్భుతమైన జీవితాన్ని మనం ప్రసాదించాడు. మరి యోసేపు పరిస్థితి ఏంటి? యవ్వన కాలంలో ఉన్న యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఏమైనా నేరం చేశాడా? ఎవరైనా హాని చేశాడా? మరి ఎందుకని మీరు భయపడుతున్నారు? అవి నేర్పరా పిల్లలకి? అవి జ్ఞాపకం చేసుకోరా? నేను అంటాను, బైబిల్లో ఉన్న భక్తుల కంటే గొప్ప గొప్ప శ్రమలు ఎవరికైనా వచ్చాయని చెప్పండి నాకు. మరి ఎందుకని? అందుకే వాళ్ళ పేర్లు లిఖితమైపోయినాయండి. మీకోసమే, మన మాదిరి కోసమే. కొత్త మందికి వచ్చేపాటికల్లా ఇంకెన్ని శ్రమలు ఉన్నాయండి? యేసుప్రభు తర్వాత ఎంతమంది ఎన్ని శ్రమలు పడ్డారండి? 1-2 అండి? శిష్యులేంటి, ఆదిమ సంఘస్థులేంటి, అపోస్తులేంటి, తర్వాత ఈ ఆదిమ సంఘం స్త్రీలేంటి, పురుషులేంటి? ఎక్కడన్నా శ్రమలు రావు, బాధలు రావు, కష్టాలు రావు. మరి గురువుగారు అంత సుఖాలతో వచ్చిన వాడు, విలాసాలు ఇచ్చేవాడానికి బైబిల్ ఎక్కడ చెప్పండి నాకు. పోళ్ళు బైబిల్లో ఉన్న భక్తులు ఏమన్నా విలాసవంతంగా సుఖవంతమైన జీవితం జీవించారా? అందుకేనండి సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఒక మెట్టు దాటి మరీ సుఖవంతమైన జీవితం వెళ్ళకూడదండి. మీరు పాడైపోతారు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, 1 కోటి రూపాయలు ఒక్కొక్క అట్లా మీ ఒళ్ళు పడింది అనుకోండి, ఇప్పుడున్న భక్తి, ఇప్పుడున్న ప్రార్థన, ఇప్పుడున్న ఆశ, ఇప్పుడున్న ఆత్మల భారం ఉంటుందా? 1 కోటి రూపాయలు బట్టి ఏం చేయాలనేసి ఆలోచిస్తాకే నిలబడద్ది. ఖర్చు పెడితే సంవత్సరం పడద్ది. అవునా కదా? ప్రార్థన ఏముండదు, ప్రార్థన ఒక్కబడి చేద్దాం. నీ స్తోత్రం నా ఆత్రం, నీ మొహాన్ని పడే స్తోత్రాలు ఉంటాయి. ఆత్రం ఏంటి? 1 కోటి రూపాయలు ఏం కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి. అందుకే అంటారన్నమాట, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత గమనించండి, మిగిలినవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే లైఫ్ పొందుకునేంత వరకు మీకు అన్నీ రాకూడదు. ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. వాటిని హ్యాండిల్ చేసే విధానం రావాలి. ఎంత డబ్బు ఉన్నా సరే అది నాది కాదన్నట్టుగా ఉండగలిగితే నువ్వు దేవుని పోగొట్టుకో. ఎంత బంగారం ఉన్నా సరే ఇది నాది కాదు, నాతో రాదు అనుకుని ఉంటే కనుక నువ్వు దేవుని పోగొట్టుకో. ఇచ్చిన దేవుని పోగొట్టుకోవద్దు దయచేసి. ఈరోజు భక్తులందరూ కూడా ఆయన పట్టుకుని వేలాడారండి. ఏది పోయినా పర్లా, ఏమన్నా పర్లా, నాకు ఏసే ఉండి చాలా ఉన్నారు వాళ్ళు. మరి నీ పరిస్థితి ఏంటి? మీ బిడ్డల పరిస్థితి ఏంటి? అసలు మీ బిడ్డలు ఏం కోరుతున్నారు చెప్పండి సార్ నాకు. మీ పిల్లలు ఏం కోరుతున్నారు? వయసుని బట్టి వాళ్ళ కోరికలు ఎలా ఉంటున్నాయి? చదువు అంటారా, ఆహారం, అది వేరండి. నేను దాని గురించి మాట్లాడట్లేదండి. లోకములో ఉండే కోరికలన్నీ కూడా వచ్చేస్తాయి వాళ్ళకి. వయసు ఎంత, వాడు కోరికలు ఎంత. వాడు బండి నడపడం రాదు కానీ పెద్ద బండి కావాలంటాడు. వాడు కోరికలు ఎలా అయిపోయాయి చూడండి. ఇప్పటికి నా బండి మొన్న కొన్నా అప్పు చేసి 1,80,000 మొన్న కొన్నానండి. ఎందుకని? దెబ్బ తగిలింది బాగా ఫుల్గా. బ్రేకులు కండిషన్లో ఉండాలి.
ఆ డిస్క్ బ్రేకులు ఉంటే కనుక ట్రైల్కి మనం విడివాడు వెళ్ళిపోయా, వేరే మీటింగ్కి వెళ్ళిపోయా. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చాలా మంచి కండిషన్లో ఉంది. మన బ్రేక్ పడటం కుదరక సడన్ బ్రేక్ అయితేనే దెబ్బ అయిపోయింది మాకు. అది అవసరం, ఇప్పుడు నాకు చాలా అవసరం అది. ఇప్పుడు ఎంతమంది పిల్లవాడు కూడా ఏమన్నాడు, ఆహా నాకు బుల్లెట్ కావాలంటాడు. ఏం కోరుకున్న పిల్లలు మీరు ఏం నేర్పారు వాళ్ళకి? ఆలోచన ఒకసారి. మీరు ఏమై ఉన్నారో వాళ్ళు అదే ఉంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు ఏం సంపాదించావయ్యా అన్నావుగా, అది ఎక్కింది వాడికి. ఎవరికి ఎక్కింది? పిల్లోడికి. వాడు అదే బాగా నిజమే కదా, మా నాన్న నాకేం సంపాదించాడు. ఏ మాటలు వస్తాయి మీకు? సంపాదించి పెట్టావు నాకు, ఓ పెట్టావు అంటుంది అమ్మ. అంటే ఈ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏం మాటలు అవి? దేవుడు మనకి ఏమి లోటు చేశాడు? బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి మాటలని. నీకేమైనా లోటు ఉందా? చనిపోయిన వారికి మంచాన్ని ఎక్కిన వాళ్ళు, లేకపోతే చనిపోకముందు మంచాన్ని పడిన వాళ్ళు ఏం కావాలో కోరుకోమంటే వాళ్ళు ఏం కోరుకుంటారు? అయ్యా కొంచెం ఆరోగ్యం వచ్చి లెగిస్తే బాగుండయా అంటాడు. అంతేనే కదా? మీకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరేం కోరుతున్నారు? ఒక కేజీ బంగారం ఉంటే బాగుండు కదా, అది ఉంటే బాగుండు కదా. తప్పు కదండి, గమనించండి. మీరు సంపాదించుకోవద్దు దాంట్లో. అర్థమవుతుందా? బిడ్డల కోసం కొంత దాచిపెట్టుకోవాలి, తప్పదమ్మా. అపార్థం చేసుకోబడిన మాటలని. కానీ మితిమీరిన ఆశ పెట్టుకుని అసలైన వాడిని పోగొట్టుకుంటున్నాము, అది నా బాధ. ఇచ్చిన వాడిని పోగొట్టుకుని ఇచ్చిన వాడితో ఉంటున్నామేమో బాగా. వ్యక్తులను పోగొట్టుకుని వస్తువులను ప్రేమిస్తున్నామేమో. ఎక్కడ బయటపడదు సార్ మీకు? పెళ్ళి దగ్గర బయటపడద్ది. పెళ్ళి దగ్గరండి వెనకమాల ఎంత ఉంది? ముందున్న అమ్మాయి గురించి మాట్లాడి పిల్లోడు వెనమాల ఎంత ఉంది అంటే, వ్యక్తిని ప్రేమిస్తున్నాడా, వస్తువుని ప్రేమిస్తున్నాడా? వ్యక్తిని ప్రేమిస్తున్నాడా, వ్యక్తికి ఉన్న ఆస్తులను ప్రేమిస్తున్నాడా? క్రైస్తవులకు ఉండవలసిన ఆలోచన విధానం మారాలి. నీ బ్రతుకులో ఈ సిస్టమ్ కనుక మారకపోతే దేవునికి ఎప్పటికీ నువ్వు దగ్గర అవ్వలేవు. మొక్కుబడిగా వచ్చి వెళ్తూ ఉంటావు. ఎందుకంటే స్వార్థం కోసం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఉన్నదాన్ని పెంచేసుకుంటే బాగుండు. మరి వ్యక్తులు, మనుషులు వీళ్ళు ఏమవుతారండి? పెంచవా? ప్రేమ పంచవా? ఆప్యాయతలు పంచవా? నీకు ఉన్నదాంట్లో ఏమైనా పెట్ట వాళ్ళకి, లేని వాళ్ళకి. ఇవన్నీ లేదంతే నేను రయ్యమని పైకి వెళ్ళిపోవాలంతే. ఎక్కడికి వెళ్తా? పైకి వెళ్తే ఏం పట్టిపోతావు? డెవలప్ అయిపోవాలి అర్జెంటుగా. నేను ముగించేస్తాను. ఇప్పుడు గమనించండి. సంతృప్తికరమైన జీవితము ఆనాడు భక్తులు చక్కగా ఉండి అలా దేవునితో అనుబంధాన్ని పెంచుకుంటూ వారి జీవితాన్ని ముగించుకొని అక్కడ ఓపెన్ చేసుకున్నారు అకౌంట్. దేవుని నామమునకు స్తోత్రం. అక్కడ తన జీవితాన్ని ప్రారంభించుకున్నారు. అక్కడ అద్భుతంగా ఉంది వాళ్ళ జీవితాలు. ఇక్కడ మనం గమనించండి, లేనిపోని అన్నీ పెట్టేసుకొని, విపరీతమైన భారాలు పెట్టేసుకొని, తగిలిచ్చేసుకొని భారంగా వెళుతూ ఆయన కొసరబడుతున్నాం అంతే. ఏదో ఆదివారం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, టాటా బై బై అనుకుని వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వచ్చేస్తాం తప్ప అసలు ఆయనతో ఉన్న అనుబంధం ప్రతి దినము, ప్రతి క్షణం కూడా ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా పెంచుకుంటూ ఉంటే ఈ లోకములో ఉన్నవి అన్నీ కూడా తుంచేసుకుంటాం అవసరమైతే. దేవుని కొరకు, నీ బ్రతుకు కొరకు, పరలోక జీవితం కొరకు. దేవుని నామమునకు స్తోత్రం. అలా తుంచుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు, తేలిగ్గా వెళ్ళిపోయారండి. నీ ముగింపు ఎలా ఉండబోతుంది? మీకు తెలుసా? ఇప్పటికే నువ్వు భారంగా ఫీల్ అవుతున్నావు కదా. అది లేదు, ఇది లేదు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇది అది ఇంకోటి అబ్బాబు ఏం భారాలండి బాబు. సింపుల్గా ఈజీగా పోతున్నావు నువ్వు. దేవా నువ్వు నాలో ఉన్నావు కదా, నాకంటే ఎక్కువ నా బిడ్డలను ప్రేమిస్తున్నావయ్యా. నీకు తెలుసుగా నాన్న, నడిపించుకో ప్రభు, వాడుకోనే నువ్వు నీకు తెలుసు ప్రభు, నాకంటే ఎక్కువగా అయ్యా నా ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నావయ్యా. నేనెందుకు భారం వేసుకోవాలి ప్రభు, నీ మీద భారం వేసేసి తేలిగ్గా ఉంటున్నారు మీరు అందరు కూడా. ప్రమోషన్లు మొదలైనవి మా టీచర్స్కి. ఆ బాబా ఎంత గోలో రకంగా లేదు. ఎవరికి వాళ్ళు ఆశ, దగ్గరుంటే బాగుండు. ఏమని దేవుని చిత్తాలు ఉండదు. నాకున్న అదృష్టం ఎవరు రాదులేండి. నాకు దేవుడిచ్చిన గొప్ప వరమే బడి, గుడి, ఇల్లు, క్లబ్బు మొత్తం అన్నీ ఇక్కడే. అంతవరకు ఎక్కడ వెళ్ళానుకోండి, పొరపాటున డిస్టర్బెన్స్ అనుకోండి మానేస్తా. ఎందుకంటే నాకు దేవుని సేవ ముఖ్యం. అందుకే దేవుడు ఇక్కడ ఉండరు బిడ్డ అని దేవుడు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చాడు నాకు. దేవుడు నా మన స్తోత్రం.
ఏ భారాలు వద్దు పెట్టాల ముగించేస్తుంది. ఏ భారం పెట్టుకోబాకండి అమ్మ మళ్ళీ మేము చెప్తున్నాం. ఏ భారం ఉన్నా సరే గమనించండి, మోకరించండి. ఏ కష్టం ఉన్నా మోకరించండి. మీలోనున్నవాడు సాతానుగాడి కంటే గొప్పడు. మీలోనున్నవాడు నిన్ను వేదన పరిచే వాడికంటే గొప్పోడు. నీలోనున్నవాడు మీ అత్తకంటే గొప్పోడు, మీ మాంగారి కంటే గొప్పోడు, మీ వారి కంటే గొప్పోడు, మీ 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 యొక్క భార్య కంటే గొప్పవాడు ఆయన. మరి ఎవరిని బట్టి గెలిపలేకపోతున్నావు నువ్వు? అలా కూడా దావీదు ముందుకెళ్ళకూడదు వరుసలో పెట్టుకుని. అమ్మో ఎంత బారు, ఎంత ఎత్తు, ఎంత లావు ఉన్నాడు, ఇన్ని ఉన్నాయి ఆడికి, నేను ఎక్కడ అని పారిపోవాలిగా. భయపడ్డా? వీళ్ళు భయపెట్టారు. ఎవరో పక్కన ఉన్న వాళ్ళు భయపెట్టారు. ఇంట్లో వాళ్ళు మేము భయపెడతారు. చేసేవిగా ప్రార్థన, ఈ బాధలేంటో, ఈ కష్టాలేంటో అంటారు వాళ్ళు. వీళ్ళ పెద్ద సమస్య మనకి. అర్థం చేసుకొని పెట్టలారా, నువ్వు ఒంటరిగానే ఉంటావు, కానీ యేసయ్య నిన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టాడు. మళ్ళీ చదువు ఆ మాట, చక్కని మాట, బలమైన మాట, చదవండి మాట. నేను నీ భక్తుడను, నా ప్రాణము. ఎస్, నిజమైన భక్తి చేయండి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి. నీ ప్రాణం ఏం కాదు. ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు నువ్వు క్షేమంగా ఉంటావు. ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు నువ్వు పని చేస్తావు. ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు మంచం ఎక్కువ, మంచాన పడేయండి ఆయన. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నావు, ఆయన పని చేస్తున్నావు. ఇంకేంటి, ఆయన నీ వల్ల చాలా ఉపయోగం ఉంది ఆయనకి. ఎంతవరకు ఆయన ఉపయోగించుకోవటమేనా? కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. కానీ నువ్వు స్థిరంగా ఉంటావు, బలంగా ఉంటావు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని బిడ్డగా